కొంతమంది పల్లెటూరులో ఉంటే రాబడి తక్కువ ఉంటుంది, పట్టణానికి వెళితే బాగా డబ్బు సంపాదించవచ్చు అని వెళతారు. నిజంగానే సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తారు, దాంతోపాటు పేరు పెరుగుద్ది, దాంతోపాటు అప్పులు సంపాదిస్తారు, ఆ తర్వాత ఉన్నాయని అమ్మేసుకుంటారు, ఒంట్లో ఆరోగ్యం పోద్ది, ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఏ ఊరు నుంచి వెళ్ళారో ఆ ఊరికి వచ్చేసి అక్కడ ఒక చిన్న ఇంట్లో ఉంటారు, బ్రతుకుతారు. అదంతా ఒక రంగుల రాట్నం లాగా అయిపోయింది. అది అలా గిర్రం తిరిగి వచ్చినట్లు. పల్లెటూరులో ఉన్నవాళ్ళు మంచి మంచి బిల్డింగులు కట్టుకోవడంలా, భార్యాభర్తలు ముసలితనం వరకు బ్రతకటంలా, భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో మనమళ్ళు మనవరాళ్ళతో హ్యాపీగా జీవించటం లేదా? ప్రభు చెప్తున్నాడు, నీవు పట్టణంలో ఉన్నా సరే నాతో ఉంటేనే నువ్వు వర్ధిల్లుతావు, పల్లెటూరులో ఉన్నా సరే నాతో ఉంటే వర్ధిల్లుతావు. పట్టణంలో ఉంటేనే బాగుపడతావు అనుకుంటే ప్రమాదం. పట్టణంలో గురించి ఒక మాట చెప్తున్నారు, వినండి. హైదరాబాదు పట్టణంలో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడంట సిగరెట్లు తాగుతారు, కొంతమంది గంజాయి తాగుతారు, కొంతమంది ఏవేవో తాగుతారు, అయిపోయింది. కానీ కొంతమంది అసలు ఏమీ త్రాగని మనుషులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక రోజుకు వచ్చి ఒక స్త్రీ 10 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో, ఈ వాహనాలలో నుంచి వచ్చేటువంటి పొగ ఉంటుంది చూసారా, ఆ పొగ వల్ల ఒక స్త్రీ ఒక పసిబిడ్డతో సహా రోజుకి 10 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో అంత ప్రమాదకరమైన గాలిని పీలుస్తున్నారంటే ఈ రోజున హైదరాబాద్లో. ప్రతిరోజు సిగరెట్ తాగితే ఏమవుద్దంటారు? క్యాన్సర్ వస్తుంది అంటారు. అందుకనే పట్టణాలలో క్యాన్సర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డబ్బు సంపాదిస్తామనేది కాదు, నువ్వు ఆరోగ్యంగా బ్రతుకుతున్నావా లేదనేది ముఖ్యం. నీకు అప్పు పుడుతుందనేది ముఖ్యం కాదు, నువ్వు సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నావా లేదనేది ముఖ్యం. అందుకని ఇక్కడ నువ్వు సుఖంగా బ్రతకాలనంటే నువ్వు ఎవరినో మనుషులను అప్పటికి డబ్బు సంపాదించడం కాదు, అప్పు తెచ్చుకుని సుఖాన్ని అనుభవించడం కాదు, దేవుణ్ణి అడిగి సుఖపడు. అందుకని ఇప్పుడు నన్ను ఏమడిగినా ఇస్తానన్న దేవుడు నీకు అన్నీ ఇస్తాడు, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి అన్నీ ఇస్తాడు. కానీ మరి ప్రత్యేకమైన మాట ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన మనలను అనాథులనుగా విడవకుండా ఉండటానికి ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అది ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర చెన్నూరు. అయితే మా అన్నయ్యకి పక్షవాతం వచ్చింది బాగా విపరీతంగా, నడిచే పరిస్థితి లేదు, అసలు నడవట్లేదు. అన్న ఇక్కడ అడ్డాల స్వచ్ఛత అయ్యగారు ఇక్కడ ప్రార్థన తైలాభిషేకం మరి అంజూరు పండు ఎత్తున్నారంట, నువ్వు కూడా రా అన్న, ఒకసారి నీకు పక్షవాతం వచ్చింది, నడవలేని పరిస్థితిలో ఉండవు, దేవుడు అక్కడికి వస్తే నీకు స్వస్థపడతాడు. నాకు ఒకప్పుడు ఇట్నే సంకలు గడ్డలాగా లేస్తే నేను అక్కడికి వెళ్ళి ప్రార్థించగా దేవుడు నాకు తీసేశాడు, నువ్వు కూడా అట్లనే రా అన్న, తీసుకెళ్తాను నేను అంటే సరే వస్తానమ్మా అన్నాడు. కానీ మా అన్నయ్య వచ్చేటప్పుడు నడిచే పరిస్థితి లేదు, అస్సలు నడవలేకపోతుండో, అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు పట్టుకొని తీసుకొస్తున్నా, ఈ చెయ్యి లేకనేయట్లేదు, కాళ్ళు లాగనేయట్లేదు. అయినా దేవా నీ సిత్తు నాయన నువ్వు స్వస్థపరిచయ్యా, మా అన్నయ్య శుభ్రంగా నడిచి మంచిగా ఉంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. అయితే అయ్యగారు ఒక రోజు ప్రార్థన చేస్తుండే, అయ్యా మరి మా అన్నయ్యకి చెయ్యి పైకి లేగలట్లేదు అయ్యా, కడుపు బాగా ఉబ్బరంగా ఉందయ్యా అంటే, ఏమీ కాదమ్మా అని తైలం పోసి ఇక్కడ అయ్యగారు చేతి గుంట కిందకి దిగదూర్చిండు. దేవుడు శిస్తాన్ని బట్టి కడుపు ఉబ్బరం తగ్గింది, ఇప్పుడు చెయ్యి పైకి లేగుతుంది. ఈరోజు నాకంటే ముందే వచ్చి కూర్చున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో ఆగస్టు 1వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూర్. విజయవాడలో ఆగస్టు 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. మిర్యాలగూడలో ఆగస్టు 10వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో ఆగస్టు 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోల్. నెల్లూరులో ఆగస్టు 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.